చదువుకుంటామా? ప్రకటన 5వ అధ్యాయం 9-10 వచ్చిన కలిసి చదువుకుంటామా? ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకుని దాన్ని మొదలు ఇప్పటికు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది గనక వారు భూలోకముందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఎవరా వీళ్ళు? ఎవరు వీళ్ళు? పరిశుద్ధాత్మ దేవుడు దిగిన తర్వాత ఏమన్నాడు? కనుక మీరు బలమంతారు, శక్తినంతారు, మీరు యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూదిగంతం వరకు నాకు సాక్షి ఉంటారు. వాళ్ళందరూ ఆ రక్తం ఇచ్చి కొన్నాడు, వాడు విమోచించాడు. వాళ్ళు ఈ భూలోకాన్ని ఏళ్తామని క్రొత్త పాట పాడతారంట. కొత్త పాట పాడతారు. అన్ని జాతులు, అన్ని భాషలు, అన్ని గోత్రాలు, వెనక చరిత్రలు, ఎన్ని వాళ్ళందరినీ కలపడానికి ఎంత ఉంటుంది? ఎన్ని ద్వేషాలు, ఎన్ని కక్షలు మన మధ్యలో ఎన్ని లేవు? జాతులు అంటే మనకు వేరు వేరు ఉన్నాయి కదా, కులాలంటే మనకు వేరు వేరు ఉన్నాయి కదా, భాష అంటే వేరు వేరు ఉంది కదా, నా భాష నా ప్రాంతము తిక్కబడుతున్నారు కదా, ఎన్ని కనుక గమనిస్తూ వచ్చామంటే భాషపాయ, వెనక చరిత్ర పాయ, వాళ్ళ యొక్క దేశం పాయ, వాళ్ళ ప్రాంతం పాయ అన్నీ కలిపేసి క్రొత్త పాట పాడి ఆ జాబితాలు చేరతామా? ఆ జాబితా ఎవరు? మన ప్రభువు కొత్త పాట పాడుతూ వెళ్ళి మన కొరకే యావత్ మానవాళి కొరకే ఒక అర్పణ అర్పించాడు, పరిశుద్ధ రక్తం కాల్చాడు, సమాధి అయిపోయాడు, తిరిగి వచ్చాడు. నేను వచ్చే వరకు దీన్ని జ్ఞాపం చేసుకోండి. కనుక మన మధ్యలో ఎన్ని లేవు? సులువుగా చిక్కు పెట్టేటి ఎన్ని లేవు?